హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందనమాట. గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అదైతే మనకి ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అనమాట. మనకి అప్లికేషన్ ఆన్లైన్ డేట్స్ కూడా ఇష్యూ చేసేసారు. 28 జూన్ 2025 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా 28 జూలై 2025 అయితే లాస్ట్ డేట్, అంటే 30 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే 6000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా గ్రేడ్ 3 ఎవరైతే ఉన్నారో ఐటీఐ సిసిఐ వాళ్ళకి సంబంధించి మనకు ఒక 6000 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. మన సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత అయితే మనకు ఒక ఎనెక్జర్ అయితే వస్తుంది. దాంట్లో అయితే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. ప్రస్తుతానికి ఇది ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా గ్రేడ్ 3 టెక్నీషియన్కి సంబంధించి 18 to 30 years అనమాట. 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓబీసీ ఎన్సీలు వాళ్ళు వచ్చేసరికి 33 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 35 సంవత్సరాల దాకా అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కూడా ఒక 180 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 18 to 33 years అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 36, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 39 సంవత్సరాల దాకా వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ అనేది మనం 1/7/2025కి చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 10th పాటు ఐటీ, ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సిసిఐఏ ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు కూడాను లాస్ట్ టైం మనకి అవకాశం అయితే ఇచ్చారనమాట. వీళ్ళందరూ కూడాను గ్రేడ్ 3కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్ లేదంటే ఐటీ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్లో కనుక మీరు చేస్తుంటే సిగ్నల్ గ్రేడ్ 1కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే 3 years డిప్లొమా వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే డిగ్రీని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడాను ఈ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫిజిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్ ఐటీ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఈ యొక్క బ్రాంచెస్లో చేసినా కూడాను మీరు దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించినటువంటి ఒక లాస్ట్ టైం ఇచ్చినటువంటి అంటే మన రీసెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఈసారి కూడా ఇలాగే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి, 99% అనమాట. అలాగే గ్రేడ్ 3కి అలాగే గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఇదైతే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 250 రూపీస్ పే చేయాలి. వెనక్కి అయితే మొత్తం సిబిటీ అయిన తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మిగతా వాళ్ళకి వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ పే చేయాలి. 400 రూపీస్ అయితే వెనక్కి వస్తాయి. ఒక 100 రూపీస్ మాత్రం వాళ్ళు ఫీజు కింద అయితే తీసుకుంటారనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి సేమ్ లింక్ అనమాట, rrbapply.gov.in. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అప్లికేషన్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనం రిజిస్టర్ అయితే ఇప్పుడైతే అవ్వచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. తర్వాత లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అకౌంట్ మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్
వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డ్ లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదు నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారైతే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. CEN 02/2024 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మనం అప్లై చేసే ముందు కంపల్సరీగా అయితే చదువుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పే లెవెల్స్ మనకి 2 అయితే ఉన్నాయన్నమాట. పే లెవెల్ 5, పే లెవెల్ 2 అనమాట. 5 వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, 2 వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ITI వాళ్ళకి సంబంధించి కిందది. మీరు ఒక లెవెల్కి ఒక పోస్ట్కి ఒక RRBకి ఒక అప్లికేషన్ మాత్రమే మనం సబ్మిట్ చేయాలన్నమాట. క్యాండిడేట్స్ అలౌ టు అప్లై ఓన్లీ 1 RRB ఫర్ ఏ స్పెసిఫిక్ పే లెవెల్ అనమాట. సపోజ్ మీరు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2కి అప్లై చేయాలి అని అనుకుంటే ఒక RRBకి మాత్రమే ఒక అప్లికేషన్ మాత్రమే మీరు పెట్టుకోవాలన్నమాట. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి హిందీ, ఇంగ్లీష్తో పాటు మనకి 13 రీజియన్ లాంగ్వేజెస్లో అయితే మనకి తెలుగు కూడా ఉంది. తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఈ యొక్క డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా